విజయనగరం జిల్లా ముంజేరు గ్రామంలో దళితవాడకు సంబంధించినటువంటి ఒక 200 మంది గడపన్నటువంటి ఒక దళితవాడలో ఆ గ్రామంలో ఉన్నటువంటి మురుగునీరు మొత్తాన్ని పారిశుద్ధంగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు వాడేటువంటి మురుగునీరు మొత్తాన్ని ఆ కాలువ గుండా మళ్లిస్తుంటే గత 100 రోజుల నుంచి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అగ్రవర్ణాలు లేకపోతే ఆధిపత్య కులాల వాళ్ళు వాడుతున్నటువంటి డ్రైనేజ్ని అరే మా ఇళ్ల ముందు నడిపిస్తున్నారయ్యా, మాకు బయటకు వస్తే బ్రతకలేని పరిస్థితి, ఆ వాసనతోటి చిన్నపిల్లలకు రోగాలు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, ముసలి వాళ్ళు శ్వాస పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు, 1000 మంది వాడేటువంటి డ్రైనేజీని 200 కుటుంబాల మీదుగా పంపిస్తుంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి పోరాటం చేస్తుంటే కనీసం లోకల్ ఎమ్మెల్యే మాధవి గారికి మీరు ప్రశ్నిస్తారని పుట్టినటువంటి జనసేన పార్టీలో నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే మీరు ఎవరితో కుమ్మక్కయ్యారో నాకు అర్థం కావటంలా. అరే ఒక దళిత బహుజన కులాల ఓట్లు లేకుండా మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారా? ఈరోజు కొన్ని 100 మంది వాడేటువంటి మురుగునీరుని డ్రైనేజీ నీరుని దళిత ఇళ్ల మీదుగా పంపిస్తుంటే కనీసం బయటకు వచ్చి వాళ్ళు కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా ఒక దుర్మార్గకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంటే 100 రోజుల నుంచి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులందరూ వచ్చి ధర్నా చేసి తమకున్నటువంటి ప్రాబ్లంని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తుంటే కలెక్టర్ స్పందించడు, ఆర్డీఓ స్పందించడు, తహసీల్దార్ స్పందించరు, పోలీస్ ఆఫీసర్లు స్పందించరు. పైగా ధర్నా చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, ధర్నాన్ని లీడ్ చేస్తున్నటువంటి నాయకుల మీద పీడీ యాక్ట్లు కేసులు పెట్టి అరెస్టులు చేసి లోపలేస్తామని బెదిరిస్తుంటే ఈ రాష్ట్రంలో దళితులు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఈరోజు 400 మంది ఎవ్రీ డే ఆ మురుగు కాలువ వల్ల నష్టపోతుంటే ఆ మురుగు కాలువను మన్నించేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేయని రాష్ట్ర ప్రభుత్వం దళితుల బహుజనుల కోసం మేము రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్తుంటే ఎలా నమ్మాలి? నేనైతే రాష్ట్రంలో ఉన్న విజయనగరం జిల్లా అధికారులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అతి కొద్ది రోజుల్లో విజయనగరంలో మేము ప్రకటించబోయే కార్యాచరణ ప్రణాళికకి అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది జరిగినా దానికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. రేపు రాబోయేటువంటి 17వ తారీఖు తర్వాత జరిగేటువంటి ప్రోగ్రాంలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు నేను కలెక్టర్ని కానీ లేకపోతే ఎస్పీని కానీ వీళ్ళందరినీ కూడా కోరుతున్నా, మీరు గనక రేపు 17వ తారీఖు లోపు నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి మద్దతుగా విజయనగరం కలెక్టరేట్ ఆఫీస్న ఒక ధర్నా జరుగుతుంది. దానికి కలెక్టర్ గారు బాధ్యత వహిస్తారా, ఆర్డీఓ గారు బాధ్యత వహిస్తారా, లేకపోతే ఎస్పీ గారు బాధ్యత వహిస్తారా? అక్కడ ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? లేకపోతే ఆ డ్రైనేజ్కి సంబంధించినంత వరకు బాధ్యులు ఎవరు? దాని మీద అక్కడ హింసాత్మకమైన సంఘటనలు జరిగితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే శాంతియుతంగా మేము ధర్నా చేయాలి అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా పోలీసులు మమ్మల్ని నిలువరించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఏమి జరిగినా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. దయచేసి నేను కలెక్టర్ గారిని కోరుతున్నా, దీనికి ఒక పరిష్కార మార్గం చూపించండి. మీరు దళిత సమస్యలను పరిష్కరించకపోతే మీ మీద ఖచ్చితంగా హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆల్రెడీ వేస్తున్నాం. మీరు న్యాయపరంగాను రాజకీయ పరంగా కానీ ఖచ్చితంగా మీరు పర్యవస్థానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా మీరు నిర్ణయం తీసుకొని వీళ్ళకి న్యాయం చేసే దిశగా ఆలోచించకపోతే రేపొద్దున జరిగే పోరాటానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందన్న విషయాన్ని నేను మరొకసారి ఈ ఈ ఈ బాధితులు చేసేటువంటి పోరాటానికి సంఘీభావంగా వచ్చాము. మా మిత్రులు చనకేశ్వర్ గారు కూడా వచ్చారు. వారు కూడా ఈ ఈ ధర్నాకి సంఘీభావంగా రావాలని కోరుతున్నా, వారు కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ మద్దతు తెలిపే విషయంలో వారికి కూడా ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. అందరికీ జై భీమ్. నా పేరు దాసరి చెన్నకేశవులు, ఎంఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, ముంజేరులో దాదాపుగా 3 సంవత్సరాల నుండి జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 95 రోజుల నుండి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ ఎవరికి కూడా వాళ్ళ గోడు పట్టినట్లేదు. ఇప్పుడు తిరుపతిలో లడ్డు కల్తీ అయిపోయిందని చెప్పేసి గొడవ చేయడం ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి తెలుసు. నారా లోకేష్ బాబు గుజరాత్ పోయి ఇండియాని గెలిపించడం తెలుసు. ఆయన పోకపోతే గెలిచేవాళ్ళు కాదంట. కానీ మా పల్లె మునిగిపోతుంది, ఊర్లో ఉన్నటువంటి మురికంతా మా పల్లె మీదకి తీసుకొచ్చి పోస్తున్నాం, మా పల్లె మునిగిపోతుంది, మా గోడు ఆలకించండి అని చెప్పేసి షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు దాదాపు 95 రోజుల నుండి ధర్నా చేస్తూ ఉంటే
ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పట్టకపోవడం శోచనీయం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఏ ఒక్కరైనా సరే ఎందుకు వీళ్ళు ఇన్ని రోజుల నుండి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి పట్టించుకోవాల్సినటువంటి ఉద్దేశం ఏ ఒక్కరికి లేకపోవడం కూడా శోచనీయం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసమా లేకపోతే ప్రభుత్వం కోసమా అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ఇక నుండి తీసుకోబోయే ఏ చర్యకైనా సరే ఎంఆర్ఎస్ఎస్ గట్టిగా పూర్తి స్థాయిలో మద్దతును అందిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని దించేంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. ముంజేరు వాసులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. వారికి చివరి వరకు మద్దతుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్.